నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. ఈరోజు మనం క్రియాటినిన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. చాలామంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ క్రియాటినిన్ గురించి వినుంటారు. కాకపోతే చాలామందికి ఏంటి అంటే దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. సో ఈరోజు అసలు క్రియాటినిన్ అంటే ఏంటి, అది మనకు కిడ్నీ ప్రాబ్లమ్ అనాలిసిస్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది కొంచెం మాట్లాడుకుందాం. సో క్రియాటినిన్ అనేది బేసికల్గా మన కండరాల్లో ఉత్పత్తి అయ్యే క్రియాటినిన్ కైనేస్ అంటారు. ఆ క్రియాటినిన్ కైనేస్ నుంచి క్రియాటినిన్ వస్తుంది. సో ఈ క్రియాటినిన్ అనేది ఒక వ్యర్థ పదార్థం లాంటిది. సో కిడ్నీలు యూజువల్గా ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. సో ఈ క్రియాటినిన్ అనేది యూజువల్గా బాడీలో తయారైన తర్వాత మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ క్రియాటినిన్కి కిడ్నీ ఫంక్షన్కి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు కిడ్నీ యొక్క పని ఏంటి అంటే ఈ వ్యర్థాలని బయటకు పంపించడం. ఎప్పుడైతే కిడ్నీ పనితనం సరిగ్గా లేదో అప్పుడు ఈ క్రియాటినిన్ అనేది మన శరీరంలో నిల్వ ఉండిపోతుంది. అంటే యూరిన్లో వెళ్ళాల్సింది సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల మన శరీరంలో రక్తంలో దాని లెవెల్ ఎక్కువైపోతుంది. క్రియాటినిన్ పెరగడం అనేది కిడ్నీ పనితనాన్ని ఇండైరెక్ట్గా తగ్గిపోతుంది అనేది మనకు ఒక సంకేతం. అంటే క్రియాటినిన్ అనేది జస్ట్ ఒక సంకేతం కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది అని. సో ఈ క్రియాటినిన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుందా అంటే లేదు. క్రియాటినిన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే కిడ్నీ పనితనం అనేది తగ్గిపోతుందో ఆ కిడ్నీ బయటకు పంపించట్లేదు కాబట్టి ఆ క్రియాటినిన్ లెవెల్ అనేది రక్తంలో పెరుగుతుంది. సో ఏమనుకుంటారు అంటే ఈ క్రియాటినిన్ అనేదే ప్రాబ్లము, దీనివల్లనే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అనేది. కానీ అది తప్పు. సో దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ క్రియాటినిన్ నార్మల్ రేంజ్ ఎంత అండ్ అది ఎంతకంటే ఎక్కువ ఉంటే మనం కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. సో క్రియాటినిన్ నార్మల్ రేంజ్ మన ఏజ్ని బట్టి, మనం ఉండే మన మిగతా హెల్త్ ఇష్యూస్ని బట్టి నార్మల్ రేంజ్ అనేది వేరీ అవుతుంది. బట్ ఇన్ జనరల్ చూసుకుంటే అరౌండ్ 0.8 నుంచి 1.2 వరకు నార్మల్గా తీసుకుంటాం. 1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఇది నార్మల్గా మనం కన్సిడర్ చేసుకున్నది. చిన్నపిల్లలకి తక్కువ ఉంటుంది, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో క్రియాటినిన్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మనం పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళ నార్మల్ వాల్యూ ఎంత అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్రియాటినిన్ పెరిగితే అంటే ఫర్ సపోజ్ చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ జస్ట్ 1.6 ఉంది, 1.8 ఉంది, లేదంటే 2 ఉంది క్రియాటినిన్, అంత ఎక్కువ ఏం పెరగలేదు, మాకు అంత సివియర్ కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఈ క్రియాటినిన్ని మనం కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీని కంపేర్ చేస్తే ఈజీఎఫ్ఆర్ అంటాము. సో ఈ క్రియాటినిన్తోని మనం ఇండైరెక్ట్గా ఈజీఎఫ్ఆర్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఈ క్యాలిక్యులేషన్ అప్పుడు చూసుకుంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్కి క్రియాటినిన్ 1 ఉందనుకోండి, వాళ్ళ జిఎఫ్ఆర్ సమ్వేర్ అరౌండ్ మన డిస్కషన్ సేక్ 100 అనుకుందాం నార్మల్. అంటే 100% కిడ్నీలు పనిచేస్తున్నాయి, వాళ్ళ సీరం క్రియాటినిన్ 1 ఉంది. సో ఎప్పుడైతే ఈ క్రియాటినిన్ 2కి వెళ్ళిందో అంటే డబుల్ అయిందో ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది హాఫ్ పడిపోతుంది. అంటే 100 నుంచి 50%కి పడిపోయింది. అంటే 50% లాస్ అయిపోయింది అక్కడ. మళ్ళీ 2 నుంచి 3కి 4కి వెళ్ళినప్పుడు ఆ 50 నుంచి 25% తగ్గుతుంది. అంటే ఫర్ ఎవ్రీ డబ్లింగ్, అంటే ఎప్పుడైతే క్రియాటినిన్ 1 నుంచి 2కి వెళ్ళిందో 50% కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయింది. మళ్ళీ 2 నుంచి 4కి వెళ్ళిందో అప్పుడు ఇంకో 50%, అంటే 50లో 50%, 25% తగ్గింది. సో మనం చూసుకుంటే ఆ 1 నుంచి 2 మధ్యలో లాస్ అయిన కిడ్నీ ఫంక్షన్ ఈజ్ ఆల్మోస్ట్
ఆ 2 నుంచి 4కి వెళ్ళే దాంట్లో ఎంత లాస్ అయిందో దానికి డబుల్ ఉంది. సో ఎప్పుడైనా కానీ క్రియాటినిన్ పెరగడం స్టార్ట్ అయ్యింది అంటే దట్ ఈస్ ది కరెక్ట్ టైం టు కన్సల్ట్ ఎ నెఫ్రాలజిస్ట్. మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూషన్ ఉంటుందండి చాలామందికి. కిడ్నీ డాక్టర్ అంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, నెఫ్రాలజిస్ట్నా యూరాలజిస్ట్నా? సో ఎనీ మెడికల్ అంటే ఎనీ స్పెషాలిటీ రెండు ఉంటాయి. అంటే మెడికల్ స్పెషాలిటీస్ ఉంటాయి, సర్జికల్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో కిడ్నీకి సంబంధించిన సర్జికల్ స్పెషాలిటీ వచ్చేసి యూరాలజీ, మెడికల్ స్పెషాలిటీ వచ్చేసి నెఫ్రాలజీ. సో ఎప్పుడైతే క్రియాటినిన్ పెరుగుతుందో బెస్ట్ థింగ్ టు కన్సల్ట్ ఈజ్ మెడికల్ స్పెషలిస్ట్, అది నెఫ్రాలజిస్ట్. ఎప్పుడైతే మీకు అంటే నొప్పి వస్తుంది, లేదు అంటే మూత్రంలో రాళ్ళు వస్తున్నాయి, లేదు వేరే ఏదన్నా శస్త్రచికిత్స చేయించుకోవాలి, అట్లాంటప్పుడు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే క్రియాటినిన్ పెరుగుతుంది, ఇట్లాంటి లేదు మూత్రంలో ప్రోటీన్ పోతుంది, మూత్రం ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇలాంటివి నెఫ్రాలజిస్ట్ చూస్తారు. సో ఇది ఎప్పుడైతే క్రియాటినిన్ పెరుగుతుంది అంటే ఇప్పుడు మనకు 1 ఉన్నది, 1.2, 1.3 వస్తుంది అంటే దట్ ఈస్ ది రైట్ టైం టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇంకొక రీజన్ ఎందుకు అంటే ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం వెంటనే దాన్ని రికగ్నైజ్ చేసి ట్రీట్ చేయగలిగితే మళ్ళీ కిడ్నీ పనితనం నార్మల్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఆ టైం అనేది డిలే అయిపోయి ఒకవేళ మోర్ దెన్ 3 months 4 months అట్లా అయిపోయింది అంటే ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో వన్స్ క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతే మనం మందులతో ఆ కిడ్నీ ప్రాబ్లం తగ్గించడం అనేది కొంచెం కష్టం. సో క్రియాటినిన్ ఒకటి దీనివల్ల కిడ్నీ ప్రాబ్లం రాదు, ఇది కిడ్నీ ప్రాబ్లం యొక్క మార్కర్. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే క్రియాటినిన్ పెరగడం స్టార్ట్ అవుతుందో అంటే ఆ 1 to 2 మధ్యలో అయ్యే కిడ్నీ డ్యామేజ్ ఈజ్ మచ్ మోర్, అంటే చాలా ఎక్కువ. మిగతా 2 నుంచి 4కి 2 నుంచి 10 వరకు వెళ్ళినా కానీ అది మళ్ళీ 50%. 1 to 2 మధ్యలో ఎంత డ్యామేజ్ అయిందో 2 నుంచి ఎంత ఈవెన్ 20-30 వెళ్ళినా కానీ ఇంకో 50% ఉంటుంది. సో ఆ 1 to 2 మధ్యలోనే మనం యాక్ట్ చేయగలిగితే మనం కిడ్నీ ప్రాబ్లం అనేది పెరగకుండా నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్, డాక్టర్ని ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఇట్ ఈస్ నెఫ్రాలజిస్ట్. ఆర్ మీకు ఏదన్నా అనుమానం ఉంది తెలియట్లేదు అంటే మీరు రొటీన్గా కన్సల్ట్ అయ్యే ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి ఫస్ట్. దే విల్ బి వాళ్ళు మీకు సూచించగలుగుతారు అంటే ఇది నెఫ్రాలజీ ప్రాబ్లమా యూరాలజీ ప్రాబ్లమా, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది. దట్ ఈస్ అబౌట్ సీరం క్రియాటినిన్. థ్యాంక్ యూ.